నాకు బాబుగారు 1977 నుంచి తెలుసండి. ఒకసారి మేము ఆయనకి ఏంటంటే ఒకళ్ళ ఇంట్లో ఉండేవారాయన. ఆళ్ళ మనవడు, నేను క్లాస్‌మేట్సు. ఈ బాబుగారు వాళ్ళ ఇంట్లో ఉండేవారు. నాకు ఏం చెప్పాడంటే బాబుగారికి చేతికి బంగారం వాచి ఉంటదిరా అది చూడరా అన్నారు. మేము ఒకే ఏరియాలో ఉండేవాళ్ళం. మేము బాబుగారంటే ఎవరో తెలీదు మాకు. ఆ వాచ్ చూడడానికి వెళ్ళాను నేను ఫస్ట్. 1977 అప్పుడు నాకు 10 సంవత్సరాలు. ఆ వాచ్ చూసిన తర్వాత బాబుగారిని చూసాను. తర్వాత నాన్నగారికి పరిచయం. మేమందరూ రెగ్యులర్‌గా కూడా అప్పటి నుంచి 2004 వరకు కూడా మేము ఏ పనొచ్చినా మాకు ఏ సమస్య రాని, మంచి జరగని, చెడు జరగని, ఏం జరిగినా మేము వెళ్ళి ఆయన్ని దర్శనం చేసుకునేవాళ్ళం. ఎప్పుడు కూడా మమ్మల్ని ఎందుకురా ఈ టైంలో వచ్చావని కూడా ఎప్పుడు అనేవారు కాదు. ఏ టైంలో వెళ్ళినా కానీ మమ్మల్ని రమ్మని మాట్లాడేవారు. ఆయన ఒకటే చెప్పారు, తల్లిదండ్రిని మించిన దైవం లేదు అని చెప్పేసి అన్నారు. అలాగే మేము కూడా ఆయన మమ్మల్ని పుష్కరాలకి అది తీసుకెళ్ళేవారు. మేము కలిసి స్నానం చేసాం. అలాగే మేము ఎప్పుడు వెళ్ళినప్పుడైనా ఒకసారి స్వయంగా టీ అది పెట్టి ఆయనే ఇచ్చేవారు. టీలో కారం బాగుంటుందని బూందీ అది కలిపి ఒకే డబ్బాలో పెట్టి ఆయన తీసుకుని తింటుంటే మమ్మల్ని కూడా తీసుకున్నారు. పెద్ద ఆయన మనం వెనకాడితే కాదురా అని మళ్ళీ ఆయనే తీసుకోమని అలాగా మేమందరం కూడా కలిసిమెలిసి భోజనాలు చేయటం, అలాగే టిఫిన్లు చేయటం, స్వయంగా వండి పెట్టడం. అలాగే వెళ్ళినప్పుడల్లా కూడా మనకి మంచి మాటలు చెప్పడం. రా అక్షరం మీద అరే రామ అనే దాని మీద ఓన్లీ రా మీద చెప్పడానికి మినిమం 3 రోజులు పడుతుందిరా అంటే రామ అనే మాట అంత స్వచ్ఛమైనది అని చెప్పేవారు. మనకేంటంటే ఇక్కడ కలిసిమెలిసి తిరగటంతో మాకు చిన్నప్పుడు ఏ ఎగ్జామ్స్ జరిగినా ఇంకోటి జరిగినా వెళ్ళి ముందర వెళ్ళి కలిసి వచ్చేవాళ్ళం, చెప్పేవాళ్ళం. అలాగే ఒకసారి మాకు మా అబ్బాయి చిన్నప్పుడు తీసుకెళ్ళాం. పాలింగ్లో ఉండేవారు అప్పుడు. తీసుకెళ్తే ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాడి పేరు కూడా ఆయనే సెలెక్ట్ చేశారు, ఆదిత్య. వీడికి కొంచెం ప్రొఫెసర్ లక్షణాలు ఉన్నాయరా అని అంటే వాడు ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లాండ్లో ఉన్నాడు. పిహెచ్డికి వెళ్ళాడు. ఎంఎస్ అయ్యిందండి మొన్నే. ఇప్పుడు పిహెచ్డికి ట్రై చేస్తాడు. అలాగే ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మనకి అయింది. స్వచ్ఛమైన మాటలు చెప్పేవారు. ప్రేమతోటి ఉండంటారా ప్రతి వాళ్ళతోటి అని చెప్పేవారు. మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా నాన్నగారు మేము అందరం కూడా మమ్మల్ని నాన్నగారిని ఏమనేవారంటే తండ్రి గారు అనేవారు. అలాగే మమ్మల్ని సోదరుల భావంతో పిలిచేవారు. అందు గురించి ఆయన ఎప్పుడూ కూడా 2004 సిద్ధిపొంది ఇక్కడే ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అదేంటంటే మన యొక్క స్వభావాన్ని బట్టి ఆయన అనుగ్రహిస్తూ ఉంటారు. ఒకసారి ఏదో చిన్న విషయం వచ్చి నేను ఆ తమ్ముడు ఇద్దరం కలిసి మాట్లాడడానికి వెళ్ళామండి 2000లో. అదేదో చాలా పెద్ద సమస్య. అక్కడికి వెళ్ళి మేము చెప్పాం, ఏముండదురా నాన్న మీరు ముందర నడవండి మీరిద్దరు, నేను వెనకాల ఉన్నాను నేను మీకు. ఆ ఒక్క మాటతోటి మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ విషయమైనా మేము ముందరికి వెళ్తూ ఉంటాం. మాకు ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆయనే చూసుకుంటాం.